నల్లధనాన్ని అరికట్టడానికి ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో నల్ల కుబేర్ల గుండెల్లో రైళ్లు పిడిగొడుతున్నాయి. ముఖ్యంగా భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగే సినిమా రంగంపై సైతం దీని ప్రభావం భారీగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాదాపు బాలీవుడ్, టాలీవుడ్లలో అగ్ర హీరోలు సినిమాల నిర్మాణానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హీరోలకు, దర్శకులకు కూడా పారితోషికాలు భారీగానే ఉంటున్నాయి. మన తెలుగు సినిమా స్టార్ హీరోల పారితోషికాలు కోట్లలో ఉంటాయి కాబట్టి ఈ ఎఫెక్ట్ బాగా తెలుగు ఇండస్ట్రీ మీద ఉంటుందని అంచనా. ఇందులో పూర్తిగా వైట్ మనీ ఉండదు. సగం బ్లాక్ మనీ, సగం వైట్ మనీ. హీరో తన పారితోషికంలో 80% బ్లాక్ మనీగా ఇమ్మంటారని నిర్మాతలు చెప్తున్నారంటే తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్ మనీ ఎంతగా రాజ్యం మేలుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 500,000 నోట్ల రద్దుతో బ్లాక్ మనీ మారకం ఆగిపోవడంతో సినిమా రంగంలో బ్లాక్ మనీ రూపంలో జరిగే భారీ చెల్లింపులకు ఆగిపోయే ప్రమాదం ఉందని, దీంతో పలు భారీ ప్రాజెక్టులు కూడా మందకిస్తాయని, ఆయా సినిమాలను నల్ల డబ్బుతో కొనే బయ్యర్లకు డబ్బు కొరత ఉంటుందని, దీనివల్ల సినిమాల కొనుగోళ్లు కూడా ఆగిపోతాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీకి కొన్ని రోజులు కష్టాలు తప్పవు. ఇదే గనక జరిగితే సినిమా రంగం కుదేలు కాక తప్పదని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇకపై హీరోలకు, ఇతర చిత్ర యూనిట్ అంతటికీ బ్యాంకుల ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి పన్ను ఎగ్గొట్టడానికి వీల్లేదు. నిర్మాతల వద్ద అంత డబ్బు వైట్ మనీ రూపంలో ఉండదు. కాబట్టి హీరోలకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి వారు ముందుకు రాలేరు. ఈ నేపథ్యంలో హీరోలు కూడా తమ పారితోషికానికి కనీసం ఇప్పటికైనా తగ్గించుకుంటారని విశ్లేషిస్తున్నారు. నిజమైనా కాకపోయినా ఈ పరిస్థితి 1-2 ఏళ్లు ఉండే అవకాశం ఉందని అంచనా.